యుద్ధం కాదు, ఆరంభం. బాబు ఓసారి రాయి. ఏంటండి? ఈ ప్రాంతంలో సోమయాజులు అనే గురువుగారు ఉండేవారు. వారి ఇల్లు ఎక్కడో తెలుసా నీకు? అది పాడుపడి చాలా ఏళ్ళు అయిపోయిందండి. అక్కడ ఎవరో ఉండరు. ఆ విషయం నాకు తెలుసు, కానీ నీకు ఆయన ఇల్లు ఎక్కడో తెలిస్తే చెప్పు. ఇలా తిన్నగా 4 కిలోమీటర్లు వెళ్ళిపోండి. ఆ తర్వాత కుడిచేదే తిరగండి. అక్కడ అడవి వద్దండి. అడవిలో కిలోమీటర్లు అండి భైరవ కోన వద్దండి. ఆయన ఇల్లు అక్కడే ఉందా? అవునండి, అక్కడే ఉంది. వస్తాను. హాయ్. ఇంటికి వెళ్ళమాక, చచ్చిపోతావు. మీరు వెళ్ళండి. అయ్యారా మీరు వెళ్ళండి. చచ్చిపోతావు, వెళ్ళమాక, చచ్చిపోతావు. ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పారా? చచ్చిపోతావు. వెళ్ళమాక, 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 చచ్చిపోతావు. ఆ ఇంటికి వెళ్ళమాక, చచ్చిపోతావు. నా మాట విను, నీకోసం చెప్తున్నా. వెళ్ళమాక, ఆ ఇంటికి వెళ్ళామంటే నువ్వు చచ్చిపోతావు. నా మాట విను, ఆగు. నా మాట విను, ఆగు. వెళ్ళొద్దు, చెప్పేది విను. నా మాట విను, ఆగు. ఆ ఇంటికి వెళ్ళమాకు రా, చచ్చిపోతా. బాబు, నువ్వు మంత్రప్రయోగం చేసుంటావు. లేదు బాబా, మానవ ప్రయత్నమే చేయించాను. మళ్ళీ ప్రయత్నించు కాళనేత్ర. ఆషాఢ అమావాస్య నాడు మూలా నక్షత్రంలో జన్మించిన ఆడపిల్లను నువ్వు గనక బలిస్తే నువ్వు చేసే ఏ పనినైనా సరే నాగశక్తి అడ్డుకోలేదు. నువ్వు నీ ప్రయత్నంలో విజయం సాధించు. ఆలోగా నేను నీవు తీసుకొచ్చి ఇచ్చిన ఈ నర్మద జాతకాన్ని పరిశీలిస్తాను. ఆ నర్మదను ఎలాగైనా నా వశపరచండి బాబా. ఆ నర్మదను వశపరచుకుని ఏం చేస్తావు చెప్పు కాళనేత్ర. ఆ నాగశక్తి నా ప్రయత్నాన్ని కనిపెట్టకుండా ఉంటే చాలు. అలా చేస్తే ఆ నాగశక్తిని అంతం చేసే శక్తి ఈ నర్మదను బలిగిస్తే యక్షిని నాకిస్తుంది. నాగశక్తిని అంతం చేసి నువ్వేం సాధించబోతున్నావు? నా గురువు నాకు అప్పగించిన ఆ పూర్ణిమ ఆత్మ ఉన్న బొమ్మను నేను చేజిక్కించుకోవాలి.
ఈ ఇంటిని ఎవరో మేనేజరు సినిమా షూటింగ్ కోసం ఫోటోలు తీశాడట. వాటిని నా ఫ్రెండ్ దగ్గర చూశాను. మీ పాతాళభైరు రీసెర్చ్కి ఆ ఫోటోలకి సంబంధం ఉందని అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. సరే.